నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి, వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో మనం విశాఖ నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారికి సంభవించే లేదా వచ్చే అనారోగ్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగానే మనకి తెలుసుకున్నట్టయితే కొంత ఆయా సమస్యలు మనకు ఉత్పన్నమవుతున్నాయి అనుకోగానే మనం మెడికల్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే జ్యోతిష్యపరంగా కూడా తగిన పరిహారాలు అనేవి చేసుకోవచ్చు. అటు వీళ్ళకి శ్లేష్మ సంబంధ వ్యాధులు, నడుము నొప్పులు, కిడ్నీ ప్యాంక్రియాస్ రోగాలు, భుజాలకి సంబంధించిన నొప్పులు, మూలశంక, మూత్రకోశ వ్యాధులు, ఉదరానికి సంబంధించినవి, కీళ్ళకి సంబంధించిన వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఋతు సంబంధమైన వ్యాధులు, రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఆ గ్రహము, ఆ నక్షత్రానికి మనం తీసుకున్నట్టయితే నవగ్రహాలు 27 నక్షత్రాలకి కూడా 9 గ్రహాలకి అనుసంధానం చేశారు. కాబట్టి వాటికి సంబంధించిన ఆ రోగాలు రావచ్చు అని మనం ఇక్కడ చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ముందుగానే మనం పరిహారం చేసుకోవటము, అలాగే వైద్యపరంగా ఎటువంటి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి అని కూడా మనము చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పవచ్చు.